వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం. నేను శృతి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీరంగంలో రంగనాథ స్వామిని దర్శించుకున్న సీఎం. రేపు తమిళనాడు సీఎంతో కేసీఆర్ భేటీ. రేపే ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు. కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి. పంజాబ్ లో సిద్దిపేటకు చెందిన జవాన్ మిస్సింగ్. ఆచూకీ కోసం 3 బృందాలు గాలింపు. జనగామలో ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ తనిఖీ. సీసీటీవీ పర్యవేక్షణ అవసరమన్న పాలనాధికారి. జోగిపేటలో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్. అభివృద్ధిపై 2 వర్గాల మాటల యుద్ధం. ఇక డీటెయిల్స్ లోకి వెళితే శ్రీరంగంలోని రంగనాథ స్వామిని ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శించుకున్నారు. వేద మంత్రాలతో ఆలయ పండితులు సీఎంకు పూర్ణ కుంభంతో ఆహ్వానం పలికారు. సీఎం కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు గజరాజు నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకుముందు తిరుచి కలెక్టర్ శ్రీనివాస్, తమిళనాడు మంత్రి అరుణ్ నెహ్రూ కేసీఆర్ కు స్వాగతం పలికి ఆలయంలోకి తీసుకెళ్లారు. రంగనాథ స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. రేపు సాయంత్రం తమిళనాడు సీఎం స్టాలిన్ తో సమావేశం అవుతానని కేసీఆర్ ప్రకటించారు. वयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामायमभ्यं कामेश्वरो वै श्रवणाददाति राजाय नमः. సార్ ఫోటో எடுத்து போயிடலாம் எப்படி வாங்க முன்னாடி முன்னாடி போகாத సూపర్ సూపర్ మండలి అప్పుడే సపోర్ట్ దానికి పోయింది సపోర్ట్ క్లియర్ కదా. కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటలకు అభ్యర్థుల ఏజెంట్లు సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తారు. ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్ లో నిక్షిప్తమైన బ్యాలెట్ల కౌంటింగ్ మొదలు పెడతారు. 8 టేబుల్స్ పై కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కౌంటింగ్ కేంద్రాల్లో పోలీస్ శాఖ 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఇప్పటికే పోలీసులు తెలిపారు. సీరియల్ నెంబర్ 2 పెట్టు 1 2 3 పెట్టు
క్లోజ్ చేయి, మన వాళ్ళు ఈ చిన్న సందులో మన వాళ్ళు పోతారు అంటే అట్లా కాదు. నువ్వు ఏజెన్సీ ఏంటి అంటే బెటర్ ఇది నువ్వు ఆడ అట్లానే పంపించాలి లోపల ఇది సపరేట్ ఇది అట్లనే పంపించాలి అదే మంచిగా కాబట్టి సింగిల్ ఇది అదే ఇంపోర్టేషన్ ఇట్లా అడ్డం వేపిస్తే చెప్తే మదర్ ప్లేస్ ఉంటుంది సార్. ఈ టేబుల్ వేసి ఇక్కడికి వస్తుంది మరి మదర్ ప్లేస్ ఉంటుంది ఒక టేబుల్ సరిపోవచ్చు పెట్టింది పెట్టమ్మా సింగిల్స్ అయితే మరి కదా నువ్వు पूरा तहसीलदार काउंटी रीजनल होल का अब देखे बोले कितना बेटे సిద్దిపేట జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ సాయి కిరణ్ రెడ్డి తప్పిపోయిన విషయంపై అడిషనల్ డీసీపీ శ్రీనివాసులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సాయి కిరణ్ రెడ్డి పంజాబ్ ఫరీద్ కోట రెజిమెంట్లో విధులు నిర్వహిస్తున్నారు. గత నెల 17న ఇంటికి వచ్చిన జవాను ఈ నెల 5న తిరుగు పయనమయ్యారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 2లో దిగాడు. అతను దిగినట్లు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. ఢిల్లీ నుంచి లోకల్ ట్రైన్లో ఫరీద్ కోటకు మరో జవాన్ లోకల్ వైద్యుడు మనీష్తో కలిసి బయలుదేరాడు. ఆ మరుసటి రోజు ట్రైన్ నుండి మిగతా 2 దిగి వెళ్లిపోయారు. ఆ తర్వాత సాయి కిరణ్ రెడ్డి ఆచూకీ లభించడం లేదు. ఈ నెల 10న తండ్రి పటేల్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ప్రత్యేక చొరవతో విచారణ చేపట్టారు. 3 టీంలు ఏర్పాటు చేసి జవాన్ కోసం వెతుకుతున్నారు. Army Jawan, age 21 years, resident of Potredpalli village of Cherar Mandal. He came to his village on leave from the Farid Kota of Punjab of the regimental. Of travelling this leave, this Sai Kiran Reddy on 5th December 2021, he went to the Farid Kota. On same day he went to the Shamshabad airport and boarded. After that he reached the Delhi airport, Indira Gandhi International Airport Terminal 2. He reached there and after that he went to the Safdarjung railway station and catch the local train and proceed towards the Farid Kota along with one Jawan and Dr. Manish, who is co-passenger. మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రంలో ప్రసవాలు ప్రోత్సహించాలని జనగామ జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అన్నారు. చంపక్ హిల్స్ లోని మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు ప్రోత్సహించి అత్యుత్తమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. నిరంతరం గర్భిణీలకు, చిన్నపిల్లలకు పూర్తి స్థాయిలో ఇంటెన్స్ కేర్ యూనిట్, పీడియాట్రిక్ స్పెషల్ యూనిట్ ద్వారా మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. నిరంతరం హెల్ప్ డెస్క్ లో సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపారు. ఆసుపత్రి ఆవరణలో సఖీ సెంటర్ను తనిఖీ చేశారు. సెంటర్ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చాలా సంతోషం సార్. కేసెస్ సార్ వడ్లకొండ దగ్గర మా బిల్డింగ్ స్టార్టింగ్లోనే ఉన్నది. ఇంకా కూడా అంటే ప్రైవేట్గా అయితే ఛాన్స్ లేదు. ఏదైనా గవర్నమెంట్ 4 రూమ్లైనా సరిపోతుంది సార్. అది షెల్టర్ రూమ్ సార్. కేసెస్ కూడా ఎక్కువ రావట్లేదు, భయపడేసి మేమే ఫీల్డ్కి వెళ్తున్నాము. ఎందుకు భయపడమమ్మా? నాకు అర్థం కాదు. ఇంతమంది మిమ్మల్ని అనట్లే, వాళ్ళు రావడానికి కూడా ఇంటికి ఎందుకు భయపడుతున్నారు? మీ సర్వీస్ సెంటర్కే రావడానికి భయపడుతున్నారు. సాల్వ్ చేస్తున్నారు. దూరం ఇంకొకటి ఐసోలేషన్ వార్డు ఉన్నది. కోవిడ్ హాస్పిటల్లో ప్రియాంక ఉంది కానీ ఆయన వ్యవసాయ ఎక్కలేదు. వారానికి వస్తే సార్ ఒకసారి వస్తే ముందు అంటే ఆవిడ అప్పుడు అట్లా చేసింది ఒక్కటే వారం వచ్చి కథ అక్కడ ఆఫర్స్ ఇస్తున్నారా? అట్లా ఇస్తున్నారు. ఇస్తా అన్నా కాబట్టి వస్తా అన్నది కాబట్టి వెళ్ళిపోయింది. అంతే. మేము ఇక్కడ ఇస్తే అనే అది అక్కడ ఒకసే వారానికి ఒకసారి ఇస్తేనంటే ఇంకా అక్కడికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాం. ఇంకా ముగ్గురు రెడీగా ఉన్నారు. మరి పిలిపిస్తే రెడీగా పెడుతున్నా. అందరినీ బతినడుతుంది. బయట ఆల్మోస్ట్ ఆఫ్ వాళ్ళు బయట తగ్గిపోయింది సార్. బయట మొత్తం తగ్గిపోయింది. మనకి ఇంకొక నెక్స్ట్ మంత్ అయితే వాళ్ళే వచ్చి చేద్దాం లోకల్ అదే తీసుకున్నాం. అక్కడ డెలివరీ తగ్గిపోయింది మొత్తానికి బయట మొత్తానికి సార్
ఈవెన్ ఇట్స్ ఎ గుడ్ ఫెసిలిటీ. గోపాల్ రెడ్డి కాదు, అందరి దగ్గర గోపాల్ రెడ్డి. నేను 20 రోజులు అప్పటికే చేయలే, నేనే ఇండికేషన్ ఇంకేం కాదు. 20 days నుంచి నేను నెంబర్ కంటే ఒక్క బ్లడ్ చుక్కలు కూడా లేదు నా 30 years సర్వీస్లో. నా హాస్పిటల్ కానీ నేను నా చేయి అట్లాంటి కూడా లేదు, అది కూడా లేదు. నా దగ్గర నేనే చేస్తాను, ఎవరు చేయలేదు. ఒక్కసారి అందరితో మాట్లాడదాం. నేను యాక్చువల్లీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అనుకుని వచ్చిన సార్ తొందర పోదాం మళ్ళీ తీసి. ఓకే సార్. కాఫీ ఏం నెక్స్ట్ టైం అయితే క్రిస్మస్ సెలబ్రేషన్ చేయాలంటే మీకు రావాలి. ఎక్కడ చేస్తారు? ఇక్కడే హాస్పిటల్లో చేస్తాను. అదే చేస్తాం. కేక్ కట్టండి. నేనేదో అఫీషియల్ ప్రోగ్రామ్ అటెండ్ అవుతాను, అన్అఫీషియల్ ఏది అటెండ్ కాదు. ఐ నో టైం. అక్కడ లాస్ట్ టైం అటెండ్ అయ్యింది. Whoever is free, no issue. మీరు ఒక 5 minutes టైం. You come to my clinic. I will go only to the official programs. ఏదో సరే చేస్తారు కదా, తీసుకుంటారు. సంగారెడ్డి జిల్లా అందోల్ జోగిపేట మున్సిపల్ అభివృద్ధిపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేరుతున్నాయి. అసలు అభివృద్ధి జరగలేదంటూ కాంగ్రెస్ కౌన్సిలర్లు చేసిన విమర్శలను టీఆర్ఎస్ కౌన్సిలర్లు తీవ్రంగా ఖండించారు. అభివృద్ధిపై జోగిపేటలోని మధ్యరంగం దగ్గర చర్చకు రావాలని ప్రతి సవాల్ విసిరారు. ప్రజల సమక్షంలో బహిరంగంగా రోడ్డుపై ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగారు. అధికార ప్రతిపక్ష ప్రజా ప్రతినిధుల మధ్య సాగుతున్న మాటల తూటాలను ఆపి ఐక్యమత్యంగా అభివృద్ధికి కృషి చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మళ్ళా అడ్డం పెడుతుంది. అప్పుడు జరిగినటువంటి సీజు రోడ్డు తప్ప మళ్ళా అడ్డం పెడుతున్నాం. చైర్మన్ ఇంట్లో గ్యాస్ లీక్ అయి తల్లి పిల్లలకు తీవ్ర గాయాలైన ఘటన విజయనగరం మండలం జమ్ము నారాయణపురంలో చోటు చేసుకుంది. ఇంట్లో గ్యాస్ లీక్ అయి పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో తల్లి దుర్గా పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. విషయం గమనించిన స్థానికులు క్షతగాత్రులకు పట్టణంలోని మహారాజా ఆసుపత్రిలో చేర్చారు. తల్లి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అభివృద్ధి కోసమే పార్టీ మారానని చెప్పే నకిరేకల్ ఎమ్మెల్యే తక్షణమే రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని నియోజకవర్గ బీఎస్పీ ఇన్ఛార్జ్ ప్రియదర్శిని అన్నారు. గడప గడపకు బీఎస్పీ కార్యక్రమంలో భాగంగా కట్టంగూరు మండలం ఆకలాయిగూడెం గ్రామంలో ఆమె పర్యటించారు. మిషన్ భగీరథలో భాగంగా నిర్మించిన నీళ్ల ట్యాంక్ లీకులు ఏర్పడి ఇబ్బందులకు గురి చేస్తుందని ఆమె అన్నారు. కురుమూర్తి రోడ్డు నుంచి ఆకలాయిగూడెం వెళ్లే దారి అస్తవ్యస్తంగా ఉందని తెలిపారు. ఎమ్మెల్యే తక్షణమే రోడ్లు మంజూరు చేయించాలని లేదా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే వచ్చే వారం ఆర్ఎండ్బి ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఓట్లు వేసేటప్పుడు అడిగినా కూడా మేము చెప్తున్నాం ఆ రోడ్ బాగా చేపియాలని చెప్పినాం, చేపిస్తాం అమ్మ. ఇట్లా రానుపోను మరి మీకు ప్రయాణం ఎట్లా ఊర్లోకి వెళ్ళాలన్నా రావాలన్నా ఆడికి పోయి ఎక్కాలి, అడబట కాడికి పోయి ఎక్కి మళ్ళీ ఆడ దిగి మళ్ళీ స్కూల్ బస్ వచ్చేది. ఇప్పుడు గుంటలో నేను రావట్లే, మళ్ళీ ఎక్కియాలి పిల్లల బండ్ల మీద రావట్లే మీరు పోతే కనపడుతుంది బాగా. అంటే ఇప్పుడు మనకు ఆటోలాక ఆటోలు అక్కడికి వస్తాయి కురుమర్తి నుంచి. ఇప్పుడు మనకు మన ఊరికి వెళ్ళి అడ్డ రోడ్కి ఎంత ఎన్ని కిలోమీటర్లు? కిలోమీటర్కి ఎక్కువ. అంటే ఏ రాత్రి అయినా ఎప్పుడైనా నడుచుకుంటూ వెళ్ళాల్సిందే, చీకట్లో కూడా. బైక్లు ఉన్నాయి కదా, బైక్ల మీద వెళ్ళాల్సింది. ఊర్లు ఉంటాయి, ఊరు వరకు చివరి వరకు ఊరు దగ్గరే లైటింగ్ ఉంది, రోడ్డు మీద లేదు. మరి గుంతల్లో ఎవరైనా పడడం అట్లాంటివి జరిగాయా? పడతారు, పడ్డా కూడా ఎవరు చెప్తారు, ఎవరు చెప్పినా ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ఆటోలు కూడా నడిచేటట్లేదు కదా, ఏమైనా ఎమర్జెన్సీ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం అట్లా ఏమన్నా అయితే పరిస్థితి వాళ్ళ బాధ వాళ్ళే పడతారమ్మా, వాళ్ళ బాధ వాళ్ళే పడతారు కానీ ఊరు పట్టించుకోరు. వస్తే ఊరు కాడే మింగటం, ఆ ఊరు బాగా చేద్దాము మరి ఇట్లా గుంటలు బాగా చేద్దాము అనరు. అడిగినప్పుడు చేపిస్తాం అమ్మ అంటారు, తర్వాత కథం తర్వాత కనిపించట్లేదు. ఇంకా ఓట్ల టైంలోనే కనిపిస్తుంది అప్పుడే, ప్రభుత్వం అప్పుడే గుర్తుకొస్తుంది మీకు. మరి మాకు కాదు వాళ్ళకు వాళ్ళకి గుర్తుకొస్తుంది. మీరు ఓట్ల మెషిన్లు వాళ్ళకి, మేము ఓటు ఎప్పుడు కావాలో అప్పుడే మీరు గుర్తుకొస్తారు. అవును, ఇంకా అయిపోయినా మాతో అవసరం లేదు, చేపిద్దామని ఉండాలి. మరి కదా ఇప్పుడు అంటే ఇది ఈ రోడ్డు సమస్య ఎన్ని రోజులకి వెళ్ళి ఉంది? ఇది చాలా ఏళ్ళు అవుతున్నాయా మరి అప్పటి నుంచి ఇప్పుడు ఒక్కసారి పోసారు మట్టి కిలోమీటర్. నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే పేదలకు కేటాయించాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే ఇళ్లను కబ్జా చేసి తామే పంచుతామని హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లాలో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ పార్టీ చేపట్టిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఇల్లు కేటాయించాలని పలుమార్లు నిరసనలు చేపట్టినా పాలకుల్లో ఎలాంటి చలనం లేదని మండిపడ్డారు. వెంటనే ఇల్లు లబ్ధిదారులకు అందజేయాలని అన్నారు. డిఆర్ఓ రాజేశ్వర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా ఆదుకుంటా, ఏ కుటుంబాలు చూసా వానకు తడుస్తూ ఉన్నారు, ఎండకి ఎండిపోతూ ఉన్నాయి ఇల్లు. అట్లనే అల్లుడు వచ్చినప్పుడు ఎక్కడ వండుకోవాలా, లేదా బిడ్డ ఎక్కడ వండుకోవాలా, మరి కొడుకు కోడలు పెళ్ళైన వాళ్ళు ఎక్కడ ఉండాలా, కనీసం డబుల్ బెడ్రూమ్ హాల్ ఉంటే ఒక కుటుంబం వచ్చిపోయేళ్ళ కొరకు బతకచ్చు అని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పింది. అప్పటి ప్రభుత్వాలు ఇచ్చినాయి పందుల గుడిసెలు. ఆ పందుల గుడిసెలు ఎట్లా జీవనం కొనసాగిస్తారు? 6 లక్షలతోటి డబుల్ బెడ్రూమ్ అని. సరే డబుల్ బెడ్రూమ్ 7 సంవత్సరాలు ప్రజలు ఏడుస్తూ ఉన్నారు. మేము అడిగి పేదవాళ్ళు దరఖాస్తులు పెట్టుకొని ఇలా ఎంక్వైరీ లేదు. ఆ డబుల్ బెడ్రూమ్ కట్టినాయి కూడా కూలిపోయి తగ్గట్టు వచ్చినాయి. మరి లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి కొన్ని ఆదిలాబాద్ పట్టణంలో, మవాల పరిధిలో కానీ ఆదిలాబాద్ టౌన్లో కానీ దాదాపుగా 1500-1000 పైగానే కట్టి రెడీ ఉన్నాయి. కూలిపోయి అది కట్టినా అవి పంచడం లేదు. దీంట్లో రాజకీయాలు అవినీతి నడుస్తూ ఉన్నాయి. కొందరు కార్యకర్తలు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు, 1 లక్ష 2 లక్షలు ఒక్కొక్క ఇల్లు ఇస్తామని చెప్పి లిస్టులు తయారు చేస్తూ ఉన్నారు.
ఇలాంటిది మానుకొని జిల్లా కలెక్టర్ గారు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రామ సభలు జరిపి వార్డు సభలు జరిపి పేదవాళ్ళకి ఎంక్వైరీ చేసి నిజమైన అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి సిపిఐ గత 2 సంవత్సరాలని ఎడతెరపని పోరాటం చేస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా కలెక్టర్ గారికి మనం చేస్తున్న వెంటనే ఇస్తారా, లేకపోతే తీవ్రమైన ఉద్యమాలు ఆదిలాబాద్లో వేలాది మంది ప్రజలతో ఉద్యమాలు చేయడానికి మరి సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి సిద్ధంగా ఉన్నాయని చెప్పి హెచ్చరిక చేయడానికి ఇలా ధర్నా చేయడం జరుగుతున్నది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. కార్యకర్తలకు శిక్షణ తరగతులను పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిస్వార్థంగా పనిచేసిన వారే నాయకులు అవుతారని అన్నారు. అధికారం మనకు ఎంతో దూరంలో లేదని, కొద్ది సమయం మాత్రమే ఉందని, దీనిని సద్వినియోగం చేసుకుని వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో నిర్ణయించిన మేరకు రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో శిక్షణా తరగతులు నిర్వహించడం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పార్టీ సైద్ధాంతికమైన దృక్పథం, పార్టీ క్రమశిక్షణ, పార్టీ కార్యపద్ధతి, పార్టీ మూల సిద్ధాంతం గురించి, అదేవిధంగా వివిధ మాధ్యమాల విషయము, తర్వాత రాజకీయపరమైన అంశాలు, రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పార్టీ బలపడము, పార్టీ విజయం సాధించడము, ఈ అంశాలపైన ప్రధానంగా 3 రోజుల పాటు ప్రతి జిల్లాలో శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. ఈ ఆదిలాబాద్ జిల్లాలో గత 3 రోజుల నుంచి జరుగుతున్నాయి. ఈరోజు ఆఖరి రోజు. అనేక నిష్ఠాతులు, ఇందులో ఎక్స్పర్ట్స్ ఈ యొక్క కాలాంశాలను తీసుకోవడం జరిగింది. దాదాపుగా 12 అంశాలు ప్రతి శిక్షణ తరగతిలో కూడా నిర్వహించడం జరుగుతున్నది. దీంతో పార్టీ మండలాధ్యక్షులు, ఆ పై స్థాయి నాయకులకు ఒక మంచి రాజకీయమైన ఒక అవగాహన ఏర్పడుతుంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితి, పార్టీ అంతర్గత స్థితి, పార్టీ యొక్క పనితీరు, దీనిపైన పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పడుతుంది. కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీని ఒక పార్టీ విత్ డిఫరెన్స్, ఒక భిన్నమైన రాజకీయ పార్టీగా నిలబెట్టడంలో ఈ శిక్షణా తరగతులు కూడా ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి గత అనేక సంవత్సరాల నుంచి. అందుకోసమే ఈ దేశంలో అనేక పార్టీలు చిలిపోయినాయి, అనేక పార్టీలు, కొత్త పార్టీలు ఏర్పడ్డాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు ఒకే పార్టీగా ఉన్నది. ఎన్నడూ కూడా రెండో భారతీయ జనతా పార్టీ BCD అలా ఈయనే కేరళ కాంగ్రెస్ లాగా, లేకపోతే ఆర్ఎస్ కాంగ్రెస్, లేకపోతే ఇందిరా కాంగ్రెస్, ఇట్లా అట్లే ఎన్నడూ కూడా జరగలే. ఎందుకనంటే అందుకోసమే ఒక సిద్ధాంతమైన జాతీయవాదం ప్రధానమైన దీంతో, అదేవిధంగా పేద ప్రజలకు సేవ చేయడం, సుపరిపాలన, ఈ 3 అంశాలను ప్రధానంగా మేము తీసుకొని వీటిని ముందు తీసుకుపోవడం జరుగుతున్నది. కార్యకర్తలకు ఏం దిశానిర్దేశం చేసింది సార్? ఈ విషయాలపైనే కార్యకర్తలకు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ముఖ్యంగా పార్టీని ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ బూత్ స్థాయి నుంచి పటిష్టం చేయడం, తర్వాత కొత్తగా వచ్చిన అనేక మందికి బాధ్యతలు అప్పచెప్పడం, కొత్తగా పోస్టులు ఇవ్వడం, వాళ్లకు దాని పట్ల అవగాహన కల్పించడం, అక్కడి నుంచి ఏదైతే రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని తయారు చేసే విధంగా ఇప్పటి నుంచే పూర్తి స్థాయిలో, కింది స్థాయిలో తయారు కావడం, ఇంకా అనేక రాజకీయ కార్యకలాపాలు, ఎప్పటికప్పుడు వచ్చే ప్రజా సమస్యలపైన రాజకీయ పోరాటాలను కోసం సన్నద్ధం చేయడం కార్యకర్తలను కూడా ప్రధానంగా ఈ శిక్షణ తరగతిలో రూపొందించడం జరుగుతుంది. ఈ నెల 18, 19వ తేదీలలో JNTUHలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన బ్రౌచర్ను యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కట్ట నరసింహారెడ్డి, జాబ్ మేళా నిర్వాహకులు, నిపుణ సంస్థ CEO సుభద్రరాణి వెంకటరమణ కలిసి ఆవిష్కరించారు. JNTUH గోల్డెన్ జూబ్లీ వేడుకలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవం పురస్కరించుకుని ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. కోవిడ్ కారణంగా అనేక మంది నిరుద్యోగులుగా మారారని, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. నిరుద్యోగులు, యువత ఈ అవకాశాలు వినియోగించుకోవాలని సూచించారు. నమస్తే. నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ అండ్ సేవా ఇంటర్నేషనల్ ఆజాదీ కా మహోత్సవ్ 75 ఇయర్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ డేని మేము ఎలా సెలబ్రేట్ చేద్దామో అనుకున్నామంటే 75,000 మందికి ఇండియాలో మొత్తం మీద యూత్కి 75,000 ఉద్యోగాలు క్రియేట్ చేసి వాళ్ళకి ఆఫర్ లెటర్స్ ఇవ్వడం ద్వారా మా దేశానికి మేము ఇది సెలబ్రేషన్ కింద అనుకుంటున్నాము.
అయితే అదే సమయంలో జేఎన్టీయూ వాళ్ళకు కూడా 75 సంవత్సరాల సందర్భంగా వాళ్ళు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేయడము, నిప్నాన్ సేవా ఇంటర్నేషనల్ కూడా 75,000 అనుకోవడం అన్నీ కూడా ఒక కోఇన్సిడెన్స్. అందుకే మేమందరం కూడా కొలాబరేట్ అయ్యి నిపుణ సేవా ఇంటర్నేషనల్ జేఎన్టీయూ అందరూ కలిసి జేఎన్టీయూ కుకుట్పల్లి హైదరాబాద్ క్యాంపస్లో రేపు 18, 19 ఒక మెగా జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాము. 125 కంపెనీలు ఇంకా ఎక్కువ వస్తున్నారు. 125 యాజ్ ఆఫ్ నో నేను చెప్పగలుగుతున్నాను. కంపెనీస్ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. 10,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసి ఈ జాబ్ ఫేర్లో మేము 10,000 మందికి కల్పించాలి అనుకుంటున్నాము. అయితే జాబ్ మేళా అయిపోవడంతోనే మా బాధ్యత అయిపోలేదండి. స్టూడెంట్స్ అందరికీ కూడా జాబ్స్ ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు కంపెనీలో జాయిన్ అయ్యేంత వరకు కూడా కంప్లీట్గా బాధ్యత మేమే తీసుకుంటాం. వాళ్ళు జాయిన్ అయ్యి ఆఫర్ లెటర్స్ వచ్చి జాయినింగ్ వరకు కూడా మాదే బాధ్యత. ఇవన్నీ కాకుండా ఎవరైనా సరే ఈ జాబ్ మేళాలో సెలెక్ట్ కాకపోతే క్యాపబిలిటీస్ లేవేమో మేము ఎందుకు సెలెక్ట్ అవ్వలేదని ఎవ్వరూ నిరుత్సాహం పడద్దు. వీళ్ళందరికీ కూడా ఎక్కడ ల్యాక్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయో మనం ఐడెంటిఫై చేసి నిపుణాన్ సేవా ఇంటర్నేషనల్ వైపు నుంచి ఇప్పుడే జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ సార్ కూడా చెప్పున్నారు, మేము కూడా మేము కలుస్తామని. ఎక్కడైతే వాళ్ళు ల్యాక్ ఆఫ్ స్కిల్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్కిల్స్ ఎక్కడ మేము సపోర్ట్ చేయాలో చూసి సపోర్ట్ చేసి నెక్స్ట్ మేళాలో వీళ్ళందరినీ కూడా జాబ్స్ రావడంలో మేము సపోర్ట్ చేస్తామని చెప్తున్నాము. మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే కనుక JNTUH.ac.in వెబ్సైట్ చూడండి, nipnahds.com వెబ్సైట్, నిపుణ ఫర్ నేషన్ ట్విట్టర్, నిపుణ ఫర్ నేషన్ ఫేస్బుక్ పేజ్, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చూడండి. ఇవాళ ఈవినింగ్ 7 o'clock నుంచి కీప్ వాచింగ్ ఆల్ ద సోషల్ మీడియా, యూ విల్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దెన్ ఏ ఫోన్ కాల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. భారత్ మాతా కీ జై. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దొంగతనాలకు పాల్పడ్డ నిందితులను అరెస్ట్ చేసినట్లు సిఐ సత్యనారాయణ తెలిపారు. 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని బ్యాంకు కాలనీలో గత కొన్ని రోజుల క్రితం వరుస చోరీలు జరిగినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో మహారాష్ట్రకు చెందిన 3 గుర్తించామని, 2 అరెస్ట్ చేయగా 1 పరారీలో ఉన్నారని చెప్పారు. వీరి నుండి 8.5 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గతంలో వీరు తెలంగాణలోని పలు జిల్లాల్లో చోరీ కేసులో నిందితులుగా ఉన్నారని, వారిపై 40 వరకు కేసులు ఉన్నాయని వెల్లడించారు. నిజామాబాద్ కమిషనరేట్ 4th టౌన్ పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి మహారాష్ట్రకు చెందినటువంటి గ్యాంగ్ను 4th టౌన్ పోలీసు వారు అరెస్ట్ చేయడం జరిగింది. వీరు మహారాష్ట్రకు చెందినటువంటి దశరథ్ గంగారాం దేవ్కర్, రేపన్వాడి శంకర్, వీరిద్దరు మహారాష్ట్ర హిమాయత్ నగర్కి చెందినటువంటి 2 దొంగలుగా వీళ్ళని గుర్తించినాము. వీరు 4th టౌన్ పరిధిలో 2 దొంగతనాలు మరియు బోధనలో దొంగతనాలను చేశారు. వీరి వద్ద నుంచి 8.5 తులాల బంగారాన్ని ఈరోజు 4th టౌన్ పోలీసు వాళ్ళు రికవరీ చేయడం జరిగింది. వీరిపై గతంలో మహారాష్ట్ర, బోధన్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పలు చోట్ల వీరిపై అనేక దొంగతనం కేసులు వీరి మీద గతంలో ఉన్నాయి. సో వారిని ఈరోజు అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరుగుతుంది. వీరంతా ఒక దగ్గరే ఉంటారు. వీళ్ళంతా ఒకటే కులానికి సంబంధించిన, ఒకటే క్యాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు. వీరంతా ఒకటే హిమాయత్ నగర్ ఏరియాలో ఒక దగ్గరనే నివాసం ఉండేవాళ్ళు. ఇతని ఫింగర్ ప్రింట్స్ యాక్చువల్గా బోధనలో ట్రేస్ అవుతాయి మనకు. అతను అవుట్స్టాండింగ్. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం భీమ్లా నాయక్ తండాలో ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి సర్పంచ్ రాజు నాయక్ దంపతులు భూమి పూజ చేశారు. హనుమాన్ ఆలయం నిర్మించాలన్న ఎన్నో ఏళ్ల కల సాకారం అవుతుండడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జ్యోతిశంకర్, వార్డు సభ్యులు, తండా పెద్దలు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శ్రీరంగంలో రంగనాథ స్వామిని దర్శించుకున్న సీఎం. రేపు తమిళనాడు సీఎంతో కేసీఆర్ భేటీ.
రేపే ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు, కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి. పంజాబ్ లో సిద్దిపేటకు చెందిన జవాన్ మిస్సింగ్, ఆచూకీ కోసం 3 బృందాలు గాలింపు. జనగామలో ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ తనిఖీ, సీసీటీవీ పర్యవేక్షణ అవసరమన్న పాలనాధికారి. జోగిపేటలో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్, అభివృద్ధిపై 2 వర్గాల మాటల యుద్ధం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచారం.